బఠానీ తాలింపు వేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు ముందుగా మీ అందరికీ ఆగస్టు 15 శుభాకాంక్షలు అండి. బఠానీ నైట్ నానబెట్టుకున్నాను. కొద్దిగా నూనె, చాలా సింపుల్ అండి. కొంచెం ఉప్పు, ఒక ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం పసుపు, కారం, జీలకర్ర. ముందుగా కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసి ఉడికించాలండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. నానబెట్టుకుని బఠానీ కొద్దిగా ఉప్పు అండి, మూత పెట్టేసి 2-3 విజిల్స్ రానివ్వాలి, కొంచెం మెత్తగా అయ్యే వరకు. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. మరీ చిన్నగా కాదు, మనకు కావాల్సిన సైజులోనే. ఉడికిపోయినాయండి. కుక్కర్ తీసి పక్క పెట్టేయాలి. పెనం పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ అండి, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొన్ని ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చి. ఇవి కొంచెం దోరగా వేయించాలి. ఇవి ఉడికించి పెట్టుకున్న బఠానీ అండి. కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, ఉప్పు ఉడికించకుండా వేసాను కాబట్టి అవసరం లేదు. కావాలనుకుంటే చూసుకొని కొద్దిగా వేసుకోండి. ఉప్పు అయితే నేను ఎక్కువ వేయొద్దు అంటాను, సరిపోతుంది అది. బఠానీ తాలింపు రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన టిఫిన్ బదులు ఇది తింటే చాలా బాగుంటుందండి. దించే ముందు కొంచెం కొత్తిమీర. హెల్దీ బఠానీ ఫ్రై రెడీ.